ఇంట్లో నుంచి కాలు కదల్చకుండా అన్నీ ఇంటికే రప్పించుకోవాలనే ధోరణి బాగా పెరిగిపోయింది. అందుకే డోర్ డెలివరీల సేవలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకప్పుడు పాలు, పేపర్ లాంటివి మాత్రమే ఇంటికి వచ్చేవి. ఇప్పుడు ఇంటర్నెట్ పుణ్యమాని రకరకాల వస్తువులు, హోటల్ ఫుడ్, కూరగాయలు, మెడికల్ టెస్ట్ల దాకా కాదేది డోర్ డెలివరీ కనరహం అన్నట్లు తయారయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. రెడీమేడ్ డ్రెస్సుల దెబ్బకు టైలరింగ్ దెబ్బతినటం కూడా అలాంటిదే. కానీ కాలానికి తగ్గట్టు మారాలన్న సిద్ధాంతం వంటబట్టించుకున్న ఒక టైలర్ తన వృత్తిలో ఎలా గెలిచాడో చూడండి. అన్ని రకాల రెడీమేడ్ డ్రెస్సులు పల్లెటూళ్లలో కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఎంత పల్లెటూరైనా పొరుగున ఉన్న పట్టణానికెళ్తే చాలు కావాల్సిన డ్రెస్సులు దొరుకుతాయి. అందుకే టైలర్స్ చాలామంది రెడీమేడ్ డ్రెస్సుల తయారీ సంస్థల్లో ఉద్యోగులుగా మారిపోయారు. పట్టణాలలో ఫ్యాషన్లకు తగినట్టు కుట్టడానికి సిద్ధమై వలస వెళ్లిన వాళ్లు కొంతమంది. ఈ పరిస్థితుల్లో తనకు తెలిసిన టైలరింగ్ విద్యను ఆదాయ వనరుగా కొనసాగించడానికి కొత్త మార్గం ఎంచుకున్నాడు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వణకూరుకు చెందిన టైలర్ కాళేశ. ఇదిగో ఆ ఆలోచన ఫలితమే ఈ మొబైల్ టైలరింగ్ షాప్. ఈ రిపేర్ చేసిన కాడ నుంచి కొంచెం నాకు టయానికి డబ్బులు చేతిలో జేబులో పడిపోతున్నాయి. రేపు అనకుండా లేకుండా 500-600 వస్తాయమ్మా డైలీ. ఈ ఆలోచన ఎలా వచ్చిందండి? నాకే వచ్చింది ఐడియా అయితే ఎవరు చెప్పలా, నాకే వచ్చింది ఐడియా బట్టి ఈ ఐడియాని ఫాలో అయిపోయాను. అప్పటి నుంచి ఇప్పుడు వరకు నేను మానలే. ఇక వేరే పని అనేది చూడాల, ఇదే పని. పెనమలూరు చుట్టుపక్కల పెనమలూరు, సోడవరం, పారింకి లోపు ఎటు వెళ్ళినా పాతవేనా అండి? పాతవే పాత బట్టలే. కొత్త బట్టలు అయితే అసలు కొట్టను. అన్ని రిపేర్ వరకే. బ్యాగులు జిప్పులు కానీ, స్వెటర్ జిప్పులు కానీ అన్నీ ఆల్మోస్ట్ రిపేరే. అసలు కొత్త అనేది టచ్ చేయను. సిటీకి వెళ్లి తెచ్చుకున్న రెడీమేడ్ డ్రెస్సు సరిపోలేదనో, బంధువులు కొరియర్ చేసిన డ్రెస్సు కొలతలు చాలేదనో బాధపడుతూ ఆ డ్రెస్సును పక్కన పెట్టే వాళ్లకు కాళేశ ఇప్పుడు చాలా అవసరమయ్యాడు. ఆల్టరేషన్ కోసం ఎదురుచూసే వాళ్లకు ఆపద్ బాంధవుడు కాళేశ. ప్రతి చిన్న అవసరానికి టౌన్కి వెళ్లాలంటే ఇతర ఖర్చులే ఎక్కువ అవుతాయని వాయిదా వేసుకుంటూ వస్తున్న వాళ్లకు ఇప్పుడు అలాంటి ఇబ్బందే లేదు. కాస్త చినుగు పట్టిందని కాస్ట్లీ బట్టలు పారేయాల్సిన అవసరమే లేదిప్పుడు. ఇలాంటి అవసరాలన్నింటికీ ఇంటి దగ్గరే పరిష్కారం చూపే కాళేశ గుమ్మం దగ్గరికే రావటం పెనమలూరుతో పాటు చుట్టుపక్కల ఊళ్ల వాళ్లకు సౌకర్యంగా ఉంది. బట్టలు కొంటామండి. పెద్దగా ఇల్లు, చిన్నగా ఇల్లు అంటారు. బట్టలు పక్కన చేస్తాము. బారైంది అనుకోండి, కొరత చేయాలంటే ఆయన దగ్గరికి తీసుకొచ్చి మా బజార్ ఎప్పుడు వీధిలో తిరుగుతూనే ఉంటాడు. 15 నుంచి తిరుగుతూనే ఉంటాడు. తిరుగుతుంటే కొరత చేయాలనుకోండి, కొరత చేపిస్తాం. బార్ చేయాలనుకో బార్ చేపిస్తాము. ప్యాంట్లు కానీ, జిప్పులు కానీ, గౌన్లు కానీ, ఏమన్నా హ్యాండ్స్ లేకపోయినా కానీ ఎక్కడికో వెళ్ళకోకుండా ఆయన బజార్లో వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు. ఏమన్నా రిపేరింగ్లు ఉంటే మా కాలనీలో వాళ్ళం, జగన్ కాలనీలో వాళ్ళం ఎక్కడన్నా ఉన్నాయి అన్ని చోట్ల ఇస్తూనే ఉంటాం. ఒకవైపు టైలర్ షాపులన్నీ మూతపడుతూ టైలర్ వృత్తిని నమ్ముకున్న వారు వేరే రంగాలకు వలస వెళుతుంటే, టైలర్ కాళేశ మాత్రం కొత్త బట్టలు మాత్రమే కుడతారని గిరిగీసుకోకుండా చిరుగులు పడ్డ పాత బట్టలు బాగు చేస్తూ పేద మధ్య తరగతి ప్రజలకు కొండంత అండగా నిలుస్తున్నారు. డోర్ డెలివరీ సేవల వల్ల డబ్బులు కూడా వెంటనే అందుతుండడం సంతృప్తిగా ఉందంటున్నాడు. టైలర్ కాళేశ గురించి తెలుసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అభినందించారు. అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలనుకునే వాళ్లకు కాళేశ ఒక స్ఫూర్తిగా మారాడు.